నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలంగాణ బీజేపీ మహిళా నాయకురాలు కొంపల్లె మాధవీలత మరోసారి వివాదాస్పదంగా వార్తల్లో నిలిచారు. హిందుత్వ భావాజాలాన్ని బలంగా ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి ముస్లిం నేతలపై సూటిగా విమర్శలు చేసే నాయకురాలిగా ఇప్పటికే గుర్తింపు పొందిన ఆమె ఈసారి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చేసిన చర్యతో చర్చనీయాంశమయ్యారు. విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రార్థనా గదిలో కొందరు ముస్లిం మహిళలు నమాజ్ చేస్తుండగా అదే ప్రదేశంలో మాధవీలత పూజలు నిర్వహించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. తన ట్వీట్ లో ఆమె ఆధ్యాత్మికత, అంతరంగ శాంతి, విశ్వమాత అనుగ్రహం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ హడావిడిలో ఒక ప్రశాంత క్షణం కోసం నేను ప్రార్థించాను. లోక కళ్యాణం కోసం మనలో ముందుగా అంతరాత్మ శాంతి అవసరం అంటూ పేర్కొన్నారు. అలాగే భారతదేశం ప్రాచీన ఆరాధనా సంప్రదాయాలకు ప్రతీకగా ఇలాంటి ప్రార్థనా మందిరాలు ఉన్నాయని, వాటి పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు, చర్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒక వర్గం ప్రజలు ఆమె చర్యను సమర్థిస్తూ ఎవరికైనా తమ మతానుసారం ప్రార్థించే హక్కు ఉందని అంటుండగా, మరో వర్గం మాత్రం ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా ఒకే ప్రదేశంలో, ముఖ్యంగా నిశ్శబ్ద ప్రార్థన కోసం ఉద్దేశించిన గదిలో శబ్దంతో పూజలు చేయటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ల జాతీయ కోఆర్డినేటర్ మహ్మద్ వసీం ఈ ఘటనపై స్పందిస్తూ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రార్థనా గది అనేది నిశ్శబ్ద ప్రార్థన, ధ్యానం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. కానీ ఈ మహిళ శబ్దంతో, కెమెరాతో ప్రార్థన చేస్తూ నియమాలను ఉల్లంఘించారు. ఇది ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది అని పేర్కొన్నారు. దీంతో ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతుండగా ఈ ఘటన దేశంలో మత సహనంపై, వ్యక్తిగత స్వేచ్ఛపై, పబ్లిక్ ప్రదేశాల్లో ఆచరణలో పాటించాల్సిన నియమాలపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.